మోర్ ఓవర్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఇరగదీశాడు సినిమా. లాస్ట్కి వచ్చిన లేటెస్ట్కి వచ్చినట్టు బుల్లెట్ దిగిందా లేదన్నట్టు సంక్రాంతి బరిలో నాగార్జున గారు లాస్ట్ గా స్టార్ట్ చేసినప్పటికి విన్నింగ్ అయితే మన నాగార్జున గారిదే. సినిమా అయితే చాలా బాగుంది, అందరు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విజిల్స్, కేకలు, కేరింతలు, సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. కథ నడిపించిన విధానము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, మన సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి చూపించిన విధానము అంత బాగుందండి. స్టోరీ లైన్ బాగుంది. అల్లా నరేష్ యాక్టింగ్ అయితే సూపర్. అసలు అల్లా నరేష్, రాజ్ తరుణ్, మోర్ ఓవర్ హీరోయిన్స్ క్యారెక్టర్ కానీ, నాగార్జున గారి న్యూ లుక్స్ కానీ అన్ని హైలైట్ సినిమాకి. విజయ్ మిన్నీ గారికి అండ్ నాగార్జున గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మూవీ అయితే సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అందరు ఫ్యామిలీతో కలిసి రండి, సినిమా బాగా ఎంజాయ్ చేస్తారండి. అన్న అందరికి నమస్తే. జర ఈ సంక్రాంతి కక్ష కట్టేశారన్న అందరు డైరెక్టర్లు, హీరోలు, వాట్ ఎవర్. ఎందుకు ఏంటి అంటే వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు, చాలా ఇష్టపడి చూడాలి మనం కూడాను. కానీ ఇంత కష్టపడుతూ చూడడం మనకు కూడా కష్టమే అనమాట. ఎందుకంటే చాలా ఇష్టంతో చూడాలి అంటే ఒక మంచి సినిమా అయి ఉండాలి. ఈ సంక్రాంతికి కష్టంతో చూసేవాడిని ఈ సినిమా అయితే. నాకైతే నచ్చలేదన్న. నచ్చలేదు అనడానికి రీజన్ కూడా చెప్తాను, మీరు కామెంట్లు వేసుకోవద్దు. ఎందుకంటే వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈ ప్యాథోటిక్ మూవీలో అనిపించింది, 90s లా అనిపించలేదు. 90s లా అనిపించాలి అంటే ఒక రంగస్థలం అంటే ఒక ఫీల్ ఉన్న, సోల్ ఉన్న ఒక ఆ టర్న్ లోకి తీసుకెళ్లిపోయారు. దీంట్లో 90s కి తీసుకెళ్లి బ్రో అంటాడు, లేకపోతే వాట్ ఎవర్ అంటాడు. ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే ఎందుకు వస్తే వచ్చినా ఆ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. నాకైతే ఇది ప్యాథాటిక్ మూవీలోనే అనిపించింది కానీ ఒక నార్మల్ మూవీలో అనిపించలేదు. నాకైతే ఏం అనిపించలేదు అన్న. ఏంటి దీంట్లో ఫాల్ట్ అంటే నేను 100 to 100 మార్క్స్ ఎవరికి ఇస్తానంటే కెమెరామ్యాన్. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చూసినంతసేపు అరే కూర్చోబెట్టింది ఎవరు అంటే కెమెరామ్యాన్. చాలా అంటే చాలా బాగా చేశారు. నాగార్జున గారు యాక్టింగ్ కూడా నాకు అంటే ఏమనుకోద్దన్న. అంటే ఆయన హెయిర్ స్టైల్ ఇట్లా దూకొని అదేదో ప్యాథటిక్ లా ఉంది అంటే చూడలేని తగ్గట్టు ఉందనమాట. డైరెక్టర్ గారు మీరు ఫెయిల్ అయ్యారంటే ఏమనుకోవద్దు. కానీ చాలా నిలబెడదాం అనుకున్నారు. రొటీన్ స్టోరీని రొటీన్ గానే తీశారు. ఏదో కొత్తగా తీస్తారేమో అనుకున్నాం. అదే ఇంకా రంగస్థలంలో అన్నయ్యని చంపేస్తే బాధపడతాడు, ఇలాగా ఆడు తమ్ముడిని చంపేస్తారు, హీరో తమ్ముడిని, అదే లైను. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది. వెల్యువేషన్లు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా కానీ ట్విస్ట్. ఇది ఆల్రెడీ మలయాళం హిట్ అయింది కదా అంటారు. మలయాళంలో ఒక 10 minutes చూడండి ఆ సినిమా, అరే ఆ సినిమాకి ఈ సినిమా కంపారిజన్ ఎందుకు చేస్తున్నారా అనుకుంటారు. దాంట్లో ఒక సోల్ ఉన్న లవ్ స్టోరీ ఉంటుంది, 15 నిమిషాల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ ఒక్కదాని వల్లనే మలయాళం స్టోరీ చాలా పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. ఆ స్టోరీని దీంట్లో తీసారంటే ఆ సోలే లేదండి. ఏమంటే మనిషికి కావాల్సింది ఆత్మ, అటువంటి ఆత్మ దీంట్లో లేదని నేను అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి ఆల్ ద బెస్ట్ హనుమాన్ అనమాట. అంతకు మించి ఇంకెవరో కూడా ఏమి లేదండి. సాంగ్స్ కూడా నాకు అంటే నోటికి రావాలి కదండి సాంగ్స్. ఇక్కడికి రాగానే డిక్క డిక్క డిమ్ డిమ్ డిక్క డిక్క అలా పాడాలి అంటే ఒక సోల్ ఉండాలి సాంగ్ లో కూడా. అటువంటి ఏమి లేవండి. ఈసారి పండక్కి నా సామి రంగా అన్నాడు బాబాయ్ జాత, ఇంకేం లేదు. డైరెక్టర్ లాగా అనిపించారు. అంతకుముందు అతను విజయ్ పిన్ని అతన్ని తీసుకుంటే అతను బీటెక్ చదివాడు అనమాట. బీటెక్ చదివేసి బీటెక్ చదివిన వ్యక్తికి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారు. అంతకుముందు ఆర్జీవి గారికి ఎలా ఛాన్స్ ఇచ్చారు, అలాగే చాలా మంది కళ్యాణ కృష్ణ గారికి అలా ఎంతమందికి అయితే ఛాన్స్ ఇచ్చారు. అలాగే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి నాగార్జున గారు ఛాన్స్ ఇచ్చారనమాట. ఈ సినిమాలో విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుందనమాట. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే నాగార్జున గారి యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తుంటే నాగార్జున గారు చూసినట్టు అనిపించదు. ఒక ధనుష్ గారిని, అసురన్ సినిమాలో ధనుష్ గారిని, ఒక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, ఒక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు మీరు గన్స్ వాడే సినిమాలు ఉంటాయి కదా, వైల్డ్ డాగ్, అలాగే ఆఫీసరు, అలాంటి సినిమాలు తీయొద్దండి. మీరు ఇలా కత్తి తీసుకొని నరికే సినిమాలే చాలా బాగుంటాయండి. అసలు ఈ సినిమాలో నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది, ఎక్కడ నాగార్జున గారిని చూసినట్టు అనిపించలేదు నాకు అసలు. నాగార్జున గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ ఈ సినిమాలో ఆమె పేరు ఏంటో ఉంది నాకు గుర్తులేదు, కానీ ఈ సినిమాని పూలతో అలాగే దాన్ని ఏమంటారు అమ్మాయిలతో బాగా నింపేశారన్నమాట సాంగ్స్ మొత్తము. నెక్స్ట్ దాన్ని ఏమంటారు అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే దాన్ని ఏమంటారు రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయనకి ఒక హీరోయిన్ కూడా పెట్టేసి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఈ సినిమా సంక్రాంతికి హనుమాన్కి పోటీ ఇచ్చే దాన్ని ఏమంటారు సినిమా ఏదన్నా ఉందంటే ఇది నాసామిరంగానే. ఈ సినిమా నాసామిరంగా కాదు, వేటకత్తి అని పెట్టాలి. నాగార్జున గారు వేటకత్తి అని సినిమా పేరు పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. అక్కినేని నాగార్జున గారు నటించిన నా సామిరంగా మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది.
నా సామిరంగా ఊచకొత్తనే సినిమా మాత్రం ఫైట్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ తర్వాత అల్లరి నరేష్ గారు నాగార్జున గారి కాంబినేషన్ కానీ హీరో కాంబినేషన్ కానీ తర్వాత ఆ బీజిఎం కానీ విజయ్ బిన్ని డైరెక్టర్ కొత్త డైరెక్టరు అక్కినే నాగార్జున గారు ఒక డాన్స్ మాస్టర్ను పట్టుకొని వచ్చి అప్పట్లో రాఘవ లారెన్స్ ఒక డాన్స్ మాస్టర్ని వెండి తెరకి డైరెక్టర్గా ఎలా పరిచయం చేశాడో అలా విజయ్ బిన్ని అనే వ్యక్తిని డైరెక్టర్గా పరిచయం చేసిన అక్కినే నాగార్జున గారికి ఈ సినిమా హిట్ కొట్టారు. అండ్ సంక్రాంతికి హిట్ కొట్టినందుకు ఆయనకు కంగ్రాచులేషన్స్. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ డూపర్ హిట్. అక్కినే నాగార్జున గారిని మాస్ జాతరలో చూడడమే హైలైట్. ఆయన గడ్డము అండ్ మీసగట్టు చాలా సంవత్సరాలు అయింది. అండ్ ఈ మాస్ అవతారంలో ఆయన పంచగట్టుకొని మాస్ అవతారంలో కనిపించడం అక్కినేని అభిమానులకు పండగ. సోగ్గాడి చిన్నాయనలో బంగారు రాజులో చూసాము, కానీ కంప్లీట్ వైట్ అండ్ వైట్ లో చూసాము. కానీ ఇది కలర్ఫుల్ గా అక్కినేని నాగార్జున గారు మాస్ అవతారంలో ఇలా నా సామి రంగా అనుకుంటా దిగుతారు, అది మామూలుగా ఉండదు. సూపర్ డూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ మాత్రం, అదిరిపోయింది. ఒక అభిమానిగా నేనైతే అవుట్ ఆఫ్ 5 అని అంటాను, అంతకుమించి ఒకటి కూడా తగ్గించను. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి హిట్ కొట్టేశారు, అక్కినేని నాగార్జున గారిని హిట్ కొట్టేశారు, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. నా సామి రంగ సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి, ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా ఈ సంక్రాంతికి అని చెప్తే నా సామి రంగా అని చెప్తా. ఎందుకంటే సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్ ఉన్నాయి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక పండగ కావాల్సిన సినిమా ఇది, సేమ్ అలానే ఉంది సినిమాలో కూడా, చాలా అంటే చాలా బాగా ఉంది. నాగార్జున గారి యాక్టింగ్ ఏం చెప్తాం, లుక్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైటింగ్స్ కానీ ఇరిగా తీసేసిరు, చించేసిరు అసలు లిటరల్లీ. అంటే ఒక అప్పుడెప్పుడో ఫైటింగ్స్ చైన్ లాగి ఇట్టు కొట్టిన సినిమా సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చైన్ లాగి సూపర్ హిట్ కొట్టేసిండు, అంత బాగా నచ్చింది. అల్లరి నరేష్ గారి కాంబినేషన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంత బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ గారు అయితే భాస్కర్ గా చేసిరు. వీళ్ళు ముగ్గురు రాజ్ తరుణ్ గానీ అల్లరి నరేష్ గానీ నాగార్జున గారు కానీ వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా బాగా చేసిరు. సెకండ్ హాఫ్ లో మనకి ఎమోషన్ తెలుసు, ఫైటింగ్ తెలుసు, కానీ సెకండ్ హాఫ్ లో ఏముంది, ఎమోషనల్ ఫైటింగ్ ఉంది, ఏడుస్తాము, అలానే ఫైటింగ్ కూడా ఎంజాయ్ చేస్తాం, మొత్తం హ్యాపీగా ఉంది సినిమా. అయితే ఒక ఫ్యామిలీ అందరు వచ్చే చూసే సినిమా ఈ నా సామి రంగ సినిమా. ఎవడైనా దీని గురించి తప్పు చెప్తే వాడుకుంటది నా సామి రంగ. ముందెళ్ళి నా సామి రంగ సినిమా చూడండి. డైరెక్టర్ డాన్స్ మాస్టర్ అంటారు విజయ్ పిన్ని సార్, మీరు డాన్స్ వద్దు సార్, డైరెక్షన్ చేసుకోండి. డైరెక్టర్ గా ది బెస్ట్ మూవీ ఇచ్చింది నాకైతే సంక్రాంతికి అనిపించింది. ఒక ఫ్యామిలీ చూసే మూవీ అంటే నా సామి రంగ. మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు, కామెడీ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. డాన్స్ మాస్టర్ కానీ కొరియోగ్రాఫర్ అతను కాదు. సో చాలా అంటే చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, డాన్సర్స్ కూడా చాలా చాలా బాగుంది. డాన్స్ కూడా, మ్యూజిక్ సార్ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్, మనకు కూడా మ్యూజిక్ అంటే ఎట్లా వేరే లెవెల్ అనిపించింది నాకు, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కానీ మీరు ఫస్ట్ సినిమా చూడండి. ఓవరాల్ గా సినిమాలో మొత్తం ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఆ స్టోరీ కానీ ఆ తీసుకెళ్లే విధానం కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ ఇదంతా బాగా నచ్చింది నాకు. మీరు చూడండి, మీ అందరికి కూడా పక్కా నచ్చే సినిమా ఇది. అంతకు మించి ఉంటది, అందులో ఇంత ఫైటింగ్స్ లేవు కానీ ఇందులో ఫైటింగ్స్ ఉన్నాయి, కొంచెం స్పైస్ యాడ్ చేశాడు డైరెక్టర్ గారు, వేరే లెవెల్ అయిపోయింది సినిమా. అయితే ఎమోషనల్ బాండింగ్ ఉంటది, పక్కా ప్రతి ఒక్క నా కొడుకు కనెక్ట్ అవుతాడు ఈ సినిమాకి. రేటింగ్ అంటారా, మనం ఎవరంటే రేటింగ్ చేయడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు, ఎందుకంటే సినిమా అంత రేంజ్ లో ఉంది, వేరే లెవెల్లో ఉంది సినిమా. మీరు చూడండి సినిమాని, రేటింగ్ చూడకండి అసలు. బాగుందమ్మా, చాలా బాగుంది. సినిమాలో పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ ప్రజెంటేషన్ బాగుంది. నెక్స్ట్ ఓవరాల్ గా ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. లేదు అలా అనిపించలేదు, చాలా హోంవర్క్ చేశాడు, పక్కాగా హోంవర్క్ చేసి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. వాళ్ళు హీరోలు అనకూడదండి, నాగార్జున సపోర్టింగ్ క్యారెక్టర్స్. అల్లరి నరేష్ బాగా చేశాడు. సరే రాజ్ తరుణ్ అంటే మామూలు క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇది ప్రత్యేకించి క్యారెక్టర్ నాగార్జున యాక్టింగ్. అది కూడా అవి విలేజ్ సినిమాలే కానీ ఇది అది వేరు ఇది వేరు, ఇది పక్కా పండగ సినిమా. కరెక్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చాలా బాగుంది. అవునవును, ఆ డాన్స్ నాగార్జున చాలా కాలం చేత నాగార్జున గారి చేత మంచి స్టెప్ లేంచి. హీరోయిన్ డెబ్యూ మూవీ ఏం కాదు, ఇంత ముందు యాక్ట్ చేసింది హీరో.
కాకపోతే ఈ సినిమాలో కూడా ఆవిడకి లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడకి కూడా సినిమాలు బాగా వస్తాయి ఈ సినిమా తర్వాత కూడా. హైలైట్స్ అంటే నా అల్లరి నరేష్ డెత్ సీన్ అవుతాయి. నెక్స్ట్ నాగార్జున ఆషిక బిట్వీన్ రొమాన్స్ సీన్ ఒకటి, లవ్ ట్రాక్ ఒకటి చాలా బాగుంది. కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సంక్రాంతి బరులు అంటే హనుమాన్ సినిమా పక్కన పెట్టండి, ఈ 3 సినిమాలు ఇదే, మిగతా బ్యాలెన్స్ 3 సినిమాలు ఇదే కొట్టింది. 5కి 4. సినిమా సూపర్ అండి, ఎక్కడ కూడా సినిమాకి నెగిటివ్ లేదు. చక్కగా ఒక 2.5 hours ఒక ఫ్యామిలీతో చక్కగా మన ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చూసే సినిమా ఈ పండగకి వచ్చింది. ఈ పండగకి నా సామి రంగా థియేటర్లో ఉంది, హ్యాపీగా చూడొచ్చు. నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, అల్లరి నరేష్ గారు బాగుంది, రాజ్ తరుణ్ గారు తక్కువ క్యారెక్టర్, ఆయన ఎంత చేయగలరో అంతా చేశారు. అండ్ హీరోయిన్స్ ఆషికా రంగనాథ్ గారు, మిర్నా గారు, రుక్సార్ గారు, ఎవరికి వాళ్ళు 100% దే డిడ్ జస్టిస్. నాజర్ గారి క్యారెక్టర్ బాగుంది, కీరవాణి గారు ఇచ్చిన సపోర్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్ హైలైట్ ఉన్నాయి సినిమాకి. ఫ్యాన్సే కాదు, సినిమా అభిమానులు పండక్కి ఎంజాయ్ చేసే సినిమాలు వచ్చాయి పండక్కి. సో పండక్కి నాసామి రంగా, హనుమాన్, సైంధవ్ 3 కూడా హ్యాపీగా ఫ్యాన్స్ అనే కాదు ఎవరికి వాళ్ళు సినిమా అభిమానులు సినిమా ఫ్యాన్స్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో నాసామి రంగా ఆ సినిమా గురించి అడగండి సామి, అసలు కథలేని సినిమాలు పట్టుకొచ్చి మాడిపోయిన దోశలు అటు తిప్పారు ఇటు తిప్పారు, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సినిమా గురించి నన్ను అడగొద్దు. గుంటూరు గారు నా దృష్టిలో అసలు సినిమానే కాదు, పని లేక ఆయన తీసుకున్నారేమో. మహేష్ బాబు గారిని పాపం ఆయన నిజంగా 100% నాకు ఒక్కటే మహేష్ బాబు గారు, గుంటూరు గారు అంటే మహేష్ బాబు గారే తప్ప ఇంకెవ్వరూ కనబడాల. శ్రీలీల గారు వేస్ట్, ఎందుకు పెట్టారో అర్థం కాల. రమ్యకృష్ణ గారిని ఎందుకు పెట్టారో అర్థం కాల. తల్లి కొడుకు బాండింగ్ అలాగా చూపించేది, జనాలు చూసే పిచ్చోళ్ళ ఏమన్నాని. ఆ సినిమా గురించి అడగండి, మంచి సినిమాలు వచ్చాయి. నాగార్జున గారు లుక్స్ ఆసమ్, అంటే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీలో నాగార్జున గారిని అలా చూడటం అనేది మటుకు చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా కాలం అయింది నాగార్జున గారిని అంత మాసీగా చూసి. ఆ గడ్డము, ఆ మీసము, ఆయన ఇలా అంటుంటే వచ్చే రాజసము అభిమానులకి ఒక రకమైన ఫీస్ట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంటర్వెల్లో చైన్ లాగే సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్. సినిమా అయితే సూపర్. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, నీకు ఎక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. చూస్తే ఏది మనకి ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు సినిమా. ఎందుకంటే చాలా రోజులతో నాగార్జున సార్ చాలా మంది ఫ్యాన్స్ ఎట్లా అనుకోరు, ఈ సినిమా మాత్రం నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, సంక్రాంతి పండుగలో దిగిండు నాగార్జున గారు, సినిమా ఇచ్చిండు బ్లాక్ బస్టర్. ప్రతి సీన్ చెప్తున్నాను, మన అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం సూపర్ చేసిండు. ఎందుకంటే ఆయన చనిపోయిన బాధాకరంగా ఉంటుంది చాలా. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, నాజర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా మెయిన్ గా చెప్పండి మెయిన్ సినిమాలో విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. రాజ్ తరుణ్ గాని ఇంకోటి హీరోయిన్, అలా ఇద్దరిది లవ్ ఉంటది, మన నాగార్జునది హీరోయిన్. ఆ సీన్స్ మాత్రం తీయడం కానీ చాలా డిఫరెంట్ గా తీసిండు, చాలా బాగా తీసిండు, సూపర్ చేసిండు. ఓకే, అంటే ఫస్ట్ టైం చేసినట్లేడు, ఎంతో ఎక్స్పెన్స్ లేక తీసినట్టు తీసిండు. ఇంత ముందు ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీసినట్టు తీసిండు ఆయన. ఎందుకంటే చాలా బాగా తీసిండు, ఒక కొత్త అయిన లెక్క లేదు ఆయన, మంచిగా సీనియర్ డైరెక్టర్ లెక్క తీసిండు ఆయన. బాగా చేసిన. ఆల్రెడీ నాగార్జున కి కిరవాణి అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన సినిమాలు పాత వినాయి, చాలా మళ్ళీ కిరవాణి నాగార్జున తీసిండు కాబట్టి ఈ మ్యూజిక్ కి సినిమా తగ్గట్టు బాగా సెట్ అయింది. నాగార్జున బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తా అని చెప్పి చాలా మంది 100% చెక్ చేస్తాం. ఎందుకంటే నీకు ఫస్ట్ హాఫ్ సినిమా కాపీ వచ్చింది చూసినాం కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, షేక్ చేస్తారు సినిమా. హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ నాగార్జున, థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్. ఓకే, ఫ్యాన్స్ అయితే పిజ్జా నాగార్జున కాలర్స్ ఇట్లా ఎగరేసుకుంటారు కాలర్ అందరు. 5కి 4.5. రంగా అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా కింగ్ నాగార్జున గారు ఏంటంటే ఆయన అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నవమన్మధుడే. ఆయన ఏంటంటే మామూలుగా సినిమాకు ఏంటంటే మామూలుగా సినిమాలు ఎక్కువ అవుతున్న కొద్ది, ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మామూలుగా ఆయనకి ఏంటంటే ఏజ్ తగ్గుతూ వస్తుంది. అంత యంగ్గా అంత డైనమిక్ గా ఉన్నారు. నిజంగా నాగార్జున గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న ఈ మూవీ. ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదరకుండా ధైర్యంగా వచ్చిన దమ్మున్న మొగోడు, దుమ్ము లేపినోడు అంటే మన కింగ్ నాగార్జున అని చెప్పి నేను ధైర్యంగా చెప్పుకుంటానా. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే కామెడీ, ఎమోషనల్, ఫైట్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ ఇవే కోరుకుంటారు. ఈ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ నుంచే చాలా హైలైట్ అన్న మూవీలో.
ఆ నాగార్జున గారికి అల్లరి నరేష్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి మూవీలో. సెకండ్ హాఫ్ లో ఏంటంటే అల్లరి నరేష్ గారికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. విలన్ రోల్ కి ఇటు అల్లరి నరేష్ గారికి అటు నాగార్జున గారికి ముగ్గురికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ అనేది ఉంటుంది. అది నేను చెప్పను భయ్య, మీరు చూస్తే మాత్రం థియేటర్ లో చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అన్న సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా అసలు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. సాంగ్స్ అయిపోయిన తర్వాత మామూలుగా మధ్యలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా ఏంటంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ని చాలా బాగా అందించారు. నిజంగా చూసినంత సేపు థియేటర్ లో వెళ్ళి కూర్చొని చూసినంత సేపు ఒక మైండ్ రిలాక్స్ గా కూల్ గా చూసినాం అన్న మూవీని. సెకండ్ హాఫ్ లో ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయినాము, కొంచెం ఇదైనాము. కాకపోతే ఆ ఎమోషనల్ సీన్స్ లలో కూడా కొన్ని ఫైట్లు పెట్టిర్రు అన్న. ఆ పెట్టిన ఫైట్లు కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి తప్పితే బోరింగ్ అయితే అనిపించలేదు. హీరో రాజ్ తరుణ్ గారు ఏంటంటే కొంచెం యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా కూడా అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బానే ఉంది. మెయిన్ గా ఏంటంటే మామూలుగా ఎక్కువ హైలైట్ అయింది ఏంటంటే నాగార్జున గారు అండ్ ఇది మన అల్లరి నరేష్ గారు, వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా హైలైట్ అయ్యారు. విలన్ రోల్ అనంటే అతను ఆపోజిట్ విలన్ ఒక అతను బాగా హైలైట్ అయ్యారు ఈ మూవీలో. అతను ఒక సైకో లెవెల్లో చూపించారు ఈ మూవీలో. సైకో లెవెల్లో చూపించినా కానీ అతని యాక్టింగ్ కి తగ్గట్టుగా ఆయన సరైన న్యాయమే చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకు మూవీ అయితే నచ్చుతుందన్న. ఈ సంక్రాంతి బరిలో హనుమాన్ తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరన్నా చూస్ చేసుకోవాలని అంటే నా సామిరంగా మూవీనే చూస్ చేసుకోవాలని చెప్తాను నేను. మూవీ అయితే అంత బాగుంది. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. నా సామి రంగా నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. ఇందులో చెప్పుకోవాలనుకుంటే కనుక డైరెక్టర్ గారు ఒక కొరియోగ్రాఫర్ కి ఛాన్స్ ఇచ్చినారు నాగార్జున గారు. రియల్లీ సార్ మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంతో మందికి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. ఒక కొరియోగ్రాఫర్ కి ఎవరన్నా కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తారు కానీ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చినారు. నిజంగా సార్ కూడా మూవీ బిన్నీ గారు చాలా అంటే చాలా బాగా తీసినారు. ఎందుకంటే మూవీ చెప్తున్నా కదా, కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఈ మూవీకి హార్ట్ లాగా మేడం. నిజంగా కీరవాణి గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రామ్ మిరియాల గారు ఒక సాంగ్ అయితే వాడినారు. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. హీరోయిన్ ని చూస్తే నిజంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అట్లా ఉంటది. నిజంగా అల్లరి నరేష్ గారు నిజంగా చెప్తున్నాను ఎమోషనల్ గా ఏడిపించేశారు. మీ అందరికి తెలుసు అల్లరి నరేష్ అంటే కామెడీ చేస్తాడని, కానీ నిజంగా సార్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేపించారు. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ అయిపోతారు సెంటిమెంట్ తో. మూవీలో హైలైట్స్ వచ్చి మేడం ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటది మేడం. జాతరలో ఒక ఫైట్ సీన్ ఉంటది. నాగార్జున గారు చైన్ ని చేతికి మడత పెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు, కుర్చీలు మడత పడ్డాయి మేడం. అట్లా ఉంది నిజంగా, అంత బాగుంది నిజంగా. ఖచ్చితంగా నిలబడింది మేడం. హనుమాన్ దాని తర్వాత మేడం లుక్స్ గురించి మాట్లాడితే గనక మీకు బుక్స్ కావాలంటే కోటిలో దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. నిజంగా అట్లా మేడం. గోల్కొండలో ఉంది కోట. సెకండ్ హాఫ్ లో ఒకటే వేట ఆడిండు నాగార్జున. అయితే మీ అందరికి తెలుసు మేడం, ఫెస్టివల్ కదా, తాంబూలం అంటే తమలపాకు ఒక్క. నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక. మూవీ చూస్తే ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేస్తుంది మేడం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికి తెలుసు మేడం, పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ. బీజిఎంస్ తో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి గారు. మంచి మ్యూజిక్ ఇచ్చినారు సార్. నిజంగా మీ రేంజ్ ఆస్కార్ రేంజ్ సార్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. సోల్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్. నిజంగా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే సర్రా హట్కే పర్ఫార్మెన్స్. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే అంత బాగుంది నిజంగా. ఓవరాల్ గా రేటింగ్ వచ్చి మేడం మీ అందరికి తెలుసు డైరీ మిల్క్, మంచు, పర్కు. నేనైతే 5 స్టార్ ఇస్తున్నా. 5 స్టార్. పర్లేదాక బాగానే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది. అంటే కొందరు సినిమాలు చూడడం వల్ల ఒకరు కనెక్ట్ అవ్వచ్చు. నేను మలయాళం మూవీ కూడా చూసినాను. కాకపోతే ఆ సినిమా యాజ్ దించిస్తే బాగుండేది అనిపించింది నాకు. ప్లస్ పాయింట్లు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకోటి అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. కొన్ని మైనస్ పాయింట్లు వచ్చేసి అల్లరి నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారి కాడ ఎక్స్ప్రెషన్స్ అనేది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఆయన అప్పుడు బాధపడే సీన్ చూపించింటే బాగుండేదేమో అని నాకు అదొక్కటి కొద్దిగా మైనస్ అనిపించింది. ఫైట్స్ కూడా రొటీన్. స్టోరీ అయితే యావరేజ్ మూవీ అయితే. హైలైట్లు అంటే విలన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడైతే కొద్దిగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇంకా సినిమాలో అంటే థియేటర్కి హీరోయిన్ ని తీసుకుపోయినప్పుడు ఇంటర్వెల్ అప్పుడు చైన్ తీయడం ఈ మాత్రం ప్లస్ పాయింట్లు. ఇంకా మిగతావంతా మైనస్ ఉండేవి. కొన్ని ఏంటంటే ఆస్తి తీసింటే కొద్దిగా బాగుండేదేమో అని నాకు అనిపించింది.
బీజిఎం అదే ఎంఎం కీరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా దుమ్ము లేపినారు. ఈ సంక్రాంతి మొత్తం కుర్చీలే పట్టుకొస్తున్నారు. గుంటూరు కారం కుర్చీ మడత పెడతారు. దీంట్లో అటు కుర్చీ ఇటు కుర్చీ సాంగ్లు మాత్రం మర్చిపోతలేరు. ఇవే ఉండేవి. సినిమా అంటే ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ అయితే హనుమాన్ చూడండి, సెకండ్ మాత్రం నా సామిరంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. హీరోయిన్స్ అంటే అంటే ఆమె ఒకటి, ఆమె ఇద్దరే కదా. ఆమెనా? ఓకే ఓకే తరుణ్ది. ఓకే అంటే ఫస్ట్ ఆమె అలా ఆశకరంగా పేరు తెలియదు. కొద్దిగా నాగార్జునకి చేసింది కదా, ఆమె కొద్దిగా బాగుంది అనమాట. ఇంకా అంతే ఏమి హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదనమాట హీరోయిన్స్ వల్ల. లుక్స్ బాగున్నాయి. ఇదే నాకేందంటే స్టోరీకి తగ్గట్టు మీరు నాగార్జున గారితో చేపిస్తే బెటర్. ఎప్పుడు మన్మథ రాజు లాగానే చూపించడము అది కొద్దిగా సినిమాకి మైనస్. ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు ఓకే మన్మథ రాజా, కానీ ఇప్పుడు దాంట్లో అంత మన్మథ రాజు చూపించాల్సిన అవసరం లేదు. మలయాళం మూవీ చూస్తే దాంట్లో మన్మథ రాజు లాగా ఏం చూపించరు. మామూలు నార్మల్ చూపించింటే కొద్దిగా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. అంతే. డాన్స్ అంటే కొద్దిగా ఇవి నార్మల్ ఉంది. డాన్స్ అయితే ఓ రకంగా ఉంది. మన నాగార్జున ఎప్పుడు చూస్తాం బిగ్ బాస్ షో లాగా నార్మల్ పాట ఆ రకంగానే అనిపించింది. అంత హెవీగా సాంగ్స్ కూడా ఓ రకంగా ఉండేవి. అంతే. సంక్రాంతి కంటే సెకండ్ ప్లేస్ ఇది. ఫస్ట్ హనుమాన్ ఆక్రమించేసింది. 3.2.